ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. బిడ్డ, అస్సలు సమయం లేదు. వీటిలో ఒక నెంబరు తాకు. నీ తలరాత ఎలా ఉండబోతుందో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఈ గురువారం రోజున మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి. మన ముందుకైతే 2 కలశాలను తీసుకువచ్చారు. 2 నెంబర్లతోటి కలశాలు అయితే ఉన్నాయి కదండి. కలశాలు తాకిన వారి గురించి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. బిడ్డ, నీ ముందుకి 2 కలశాలను తీసుకువచ్చాను. నీకు నచ్చిన లక్కీ నెంబర్ తాకు. నీ జీవితం ఎలా ఉంటుంది? నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? నీ జీవితంలో జరగబోయే నష్టాలేమిటి, కష్టాలేమిటి, సంతోషాలేమిటి? నీ తలరాతలో ఏమి రాసి ఉంది? నీ భాగ్యంలో ఏమి ఉంది? నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉందో ఇప్పుడే చెబుతానమ్మా. అలాగే నువ్వు చేస్తున్న తప్పులేమిటో, ఒప్పులేమిటో, నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటో, నష్టాలేమిటి, లాభాలేమిటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా నీతో చెబుతాను. ఈ రెండిటిలో ఒకటి తాకమ్మా. నువ్వు కొనసాగిస్తున్న బంధం అస్సలు మంచిది కాదు, చాలా తప్పు. దానివల్ల నీకు ప్రాణహాని, ధనహాని కూడా ఉందమ్మా. ఇక నువ్వు చేస్తున్న సహాయం కూడా పక్కదారి పడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతావు కదా, బాబా నా తలరాతలో ఏముంది, ఒక్కసారి చెప్పండి అని అడుగుతావు కదమ్మా. అందుకే ఈరోజు నీతో చెప్పాలి అని వచ్చానమ్మా. నన్ను నమ్మి ఎవరైతే నా మీద నమ్మకంతో ఉంటారో వారి జీవితంలో ఏం జరగబోతుందో అంతా కూడా నేను చెబుతాను. ఎవరైతే ఏదో ఒక నెంబర్ ఉన్న కలశాన్ని తాగుతారో వారి తలరాత ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటారో అలాంటి నా బిడ్డలకి మాత్రమే నేను చెప్పగలను. కానీ నా మీద అపనమ్మకంతో నేను చెప్పే మాటలు పెడచెవిన పెడితే వినే అదృష్టం కూడా ఉండదు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. కాబట్టి బాబాగారు చెప్పబోయేది శ్రద్ధగా వినండి. మన జీవితంలో ఏం జరగబోతుందో, మన జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా బాబాగారు చెప్పబోతున్నారు. మీరైతే ఈ రెండిటిలో ఒక కలశాన్ని అయితే తాకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఏదో ఒక కలశాన్ని తాకిన వారికైతే మన బాబాగారు అయితే వారి కోరింది వారి చేతిలో పెడతారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నా మీద నమ్మకం ఉంటే, నా మీద విశ్వాసం ఉంటే ఈ రెండిటిలో ఒక కలశాన్ని తాకు. అపనమ్మకంతో అస్సలు తాకవద్దు. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఎందువల్ల జరుగుతుందో, నువ్వు ఏం చెయ్యాలో అన్నీ కూడా నేను చెబుతానమ్మా. ముందుగా 1వ నెంబర్ కలశాన్ని తాకిన నా బిడ్డకి ఇప్పుడు చెబుతున్నాను. బిడ్డ, నువ్వు జీవితంలో ఏదైతే అనుకున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో ఇప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విని నీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఈ క్షణమే సరిదిద్దుకమ్మా. నీ దుర్గమ్మ తల్లిని ఏమి అడగాలి అనుకుంటున్నావో, అసలు నీ సమస్యలు ఏమిటో, నీ జీవితంలో నీ కోసం నువ్వు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా తెలుసుకోమ్మా. నీ తలరాత ఎలా ఉండబోతుందో చెబుతున్నాను. ఇప్పుడు నీ కోసమే చెబుతున్నానమ్మా. నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారితో చాలా సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడు తల్లి, ఏమీ అర్థం కాని స్థితిలో అయితే ఇప్పుడు ఉన్నావు కదా. నీ మనసులో ఉంది ఇదే కదా, కానీ నీ సమయం ఇంకోలా చూపెడుతుంది. చాలా చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నావు కదా.
వృత్తిపరంగా అంటే కెరియర్ పరంగా చాలా మంచిగా ఉన్నావు. నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావో అంతా కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా సదురుకుంటాయి అని నీకు కూడా తెలుసు కదమ్మా. ఇక కుటుంబంలో అంతా కూడా బాగానే ఉందమ్మా. దేనికి కూడా దిగులు పడవద్దు. ఇక అతి త్వరలోనే నీకున్న అన్ని ఇబ్బందుల నుండి బయటపడబోతున్నావు. చాలా రిలీఫ్ పొందబోతున్నావు. ఇక్కడ అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఏమిటి అంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఎవరికైతే సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు చేసి ఉండకూడదు, ఇచ్చి ఉండకూడదు. ఇక్కడ నీదే తప్పు కనిపిస్తుంది. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో, ఎవరైతే సరైన వారు కాదో నీ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెబుతూ ఉన్నారు, వారితో స్నేహాన్ని చేయవద్దు అని. వారితో ఎప్పుడైనా సంబంధాన్ని పెట్టుకున్నావు అంటే మంచిది కాదు అని, పెట్టుకోవద్దు అని, అంత లోతుకైతే వెళ్ళవద్దు అని వారు నీతో చెప్పారు కదా. ఇక నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిమాణాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. ఎవరైతే నీ జీవితంలోకి వ్యక్తి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని పెట్టుకున్నావు. వారికి ఏదైతే ధనం ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు, నిజమే కదా. కానీ ఇప్పుడు ఏమీ చేయలేం తల్లి, అన్నీ కూడా చేదాటిపోయినాయి. ఇక అన్నిటికంటే మంచి విషయం ఏమిటి అంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నావు. నువ్వు చేసింది తప్పు అని ఎంతో పశ్చాత్తాపడ్డావు. ఇక నీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే రావలసిన సమయానికి నీకు రావలసిన ధనం నీ వద్దకు రాబోతుంది. ఆ ధనం కూడా నీది కాదు, నీ కుటుంబంలోని వారిది. వారి దగ్గర తీసుకునే ధనాన్ని వేరే వారికి ఇచ్చావు. ఒకవేళ వారు నీ స్నేహితులై ఉండవచ్చు, నీకు బాగా తెలిసిన వారై ఉండవచ్చు. ఎవరో ఒకరు నీ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి వారికి ఇచ్చేశావు. ఆ వ్యక్తి అయితే సరైన వారు కాదమ్మా. నువ్వైతే వారికి ప్రేమతోనో, నమ్మకంతోనో, విశ్వాసంతోనో, ఫ్రెండ్షిప్తోనో వారికైతే నువ్వు డబ్బు ఇచ్చేశావు. దానివల్ల మీ కుటుంబంలోని వారందరికీ కూడా టెన్షన్స్ మొదలయ్యాయి. అందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు. నీకు కూడా టెన్షన్గా ఉంది కదూ. నీ తప్పును నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో నీ స్వయంకృత అపరాధం అనైతే నువ్వు అనుకుంటున్నావు. వెంటనే తమ తప్పు తాము ఎప్పుడు తెలుసుకుంటారు, వెంటనే ఈ బాబా తండ్రి క్షమించేస్తాడు అని నీకు తెలుసు కదమ్మా. చూడు తల్లి, తప్పు దారిలో నువ్వు ధనాన్ని పోగొట్టుకున్నావు. అదే దారిలో మళ్ళీ నువ్వు తిరిగి ధనాన్ని పొందబోతున్నావమ్మా. రాబోయే కాలంలో నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీ వల్ల ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. నీకు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానమ్మా. తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే నేను వారిని క్షమిస్తాను. కానీ తెలిసి తప్పు చేయవద్దు. నీ తప్పు నువ్వు తెలుసుకుని దానికోసం నువ్వు పశ్చాత్తాపడితే నీ బాబా తండ్రి నిన్ను క్షమిస్తాడు కదా. క్షమించేశానమ్మా. నీ తప్పులు నువ్వు ఒప్పుకోకపోతే నీ బాబా తండ్రి ఎలా క్షమిస్తాడు, ఎలా రక్షిస్తాను తల్లి? నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఇక నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ఆరంభం అనేది నువ్వు ప్రారంభించబోతున్నావు. అలాగే ఎవరూ కూడా ఆలోచించరమ్మా. తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది. అలాగే నువ్వు చేస్తున్న పనుల్లో చాలా చాలా లాభాలైతే ఉంటాయి. అలాగే జీవితంలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకుని నీ బాబా తండ్రి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు బాబా అని నువ్వు అడిగితే వెంటనే నేను క్షమించేస్తానమ్మా. నా ఆశీర్వాదం అయితే నీకు ఉంటుంది అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ కలశాన్ని తాకిన వారి గురించి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ కలశాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. బిడ్డ, నీ అదృష్టం ఎలా ఉందో చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా నీ కర్మ. నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది అనే సంగతి మర్చిపోవద్దమ్మా. నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే నీకు తిరిగి వచ్చింది. అవును తల్లి, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే అన్నీ సదురుకుంటాయి. ఇక నువ్వు ఏవైతే అప్పులు చేశావో వాటి వల్ల నువ్వు ఇబ్బందులని అనుభవిస్తున్నావు కదమ్మా. ఇదంతా కూడా నీ కర్మఫలమే తల్లి.
ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో, అలాగే నువ్వు తెలుసో తెలియకో ఏవైతే తప్పులు చేశావో అవన్నీ కూడా కర్మ రూపంలో అనుభవించేలా చేస్తుంది. అయితే తల్లి, నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదమ్మా. నువ్వు నన్ను కేవలం అడగవలసింది క్షమించమని అడగటమే. చూడు తల్లి, గతంలో నువ్వు ఏదైతే చేశావో దానినే నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు. నువ్వు ఎప్పుడూ కూడా నీ రిలేషన్ అంటే నీ బంధాన్ని సీరియస్గా తీసుకోలేదు కదమ్మా. నిన్ను నమ్మిన మనిషిని మోసం చేశావు, సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడిపించావు, తనని వెళ్ళగొట్టావు, తన మనసుని గాయపరిచావు. నువ్వు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు. అది నిజమే కదా. అలా పడి బాబా నన్ను కాపాడు అని అడుగుతున్నావు. నీ తప్పు తెలుసుకుని బాబా నన్ను క్షమించు అని అడుగు తల్లి. ఇక మీదట ఏ తప్పు చేయను బాబా, అందరి మంచి కోరుకుంటాను అని ఎప్పుడైతే కోరుకుంటావో నా పూర్తి ఆశీర్వాదం, నా అనుగ్రహం నీకు అందిస్తానమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, తప్పంతా కూడా నీదే. కానీ వారిని క్షమాపణ అడగటానికి వెనకడుగు వేస్తున్నావు కదా. నమ్మిన భార్యా బిడ్డలని ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. ఎందుకంటే వారిని పోషించవలసిన బాధ్యత నీది. నీ మీదే ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి వారిని నిర్లక్ష్యం చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. తెలిసో తెలియకో చిన్న పొరపాటు జరిగితే దానిని ఓర్చుకుని సర్దుకోవాలి తప్ప బంధాన్ని దూరం పెట్టేసి వారిని బాధ పెడితే అది మహా పాపం అవుతుంది తల్లి. ఎందుకంటే వారు నిన్నే నమ్మి బ్రతుకుతున్నారు కాబట్టి నువ్వే వారికి ఆధారం. నువ్వు వారికి రక్షణగా కొండంత అండగా ఉండాలి తప్ప వారిని దూరం పెట్టి వదిలేసి వారిని బాధ పెట్టకూడదు. ఇలా చేయటం వలన వారి ఉసురు అనేది నీకు తగులుతుంది. కాబట్టి ఇకనైనా ఇలా చేయటం మానేసి నీ బంధాన్ని అంటే నీ భార్య బిడ్డలు కావచ్చు, లేదా నీ భర్త నీ పిల్లలు కావచ్చు, ఎవరినైతే దూరం చేసుకున్నావో వారిని నువ్వు తెచ్చుకుని వారితో నువ్వు సంతోషంగా ఉండు. వారిని నువ్వు బాగా చూసుకో. ఈ పొరపాటు మళ్ళీ చేయవద్దు. చెబుతున్నాను కదా, భార్యా బిడ్డల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా అది మరీ మహాపాపం అవుతుంది, చేయరాని తప్పు అవుతుంది. భగవంతుడు ఎప్పటికీ కూడా క్షమించడు. వారిని ఆలనా పాలనా చూసుకునేది నువ్వే కాబట్టి వారిని ప్రేమతోటి చూసుకో. నీ తప్పులన్నీ కూడా నేను క్షమిస్తాను. ఇక మీదట మీరు కలిసి సంతోషంగా ఆనందంగా ఉండేలాగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక మీదట మీ కుటుంబం అంతా కలిసి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఇక మీదట నీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.